ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా నల్గొండ జిల్లా రైతు సోదరులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏదైతుందో మరి ఎంత దుర్మార్గంగా ఎంత ప్రజా వ్యతిరేక చర్యలకు చూస్తున్నాం. మనం రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యలను చూస్తున్నాం. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు మరి 2 లక్షల రుణమాఫీని చేస్తాను, ఈ 2 లక్షల మంది రుణమాఫీని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా చేస్తా అని చెప్పి ఎన్నో మరి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా మరి రైతు రుణమాఫీ స్థాయిలో వేశానని చెప్పి చెప్తున్నాడు. ఇది చాలా అబద్ధమైన విషయం. మరి ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడటం చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఒక రైతుగా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. మీరు రండి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కానీ మీ సహచర మంత్రులు కానీ ఏ గ్రామానికి పోయినా రైతు రుణమాఫీ మరి మీరు 35% నుంచి 40% లోపే, అంటే దాదాపు 35% వరకే మీరు రైతు రుణమాఫీ అమలు చేసారు. ఇంకా 60 నుంచి 65% మంది రైతులు మరి వాళ్ళు సకాలంలో రుణం తీసుకొని మరి టర్మ్ కట్టినట్టయితే వారికి వడ్డీ కూడా తక్కువ పడుతుంది. మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి ఆశతో రైతులు మరి రుణాలను రెన్యువల్ చేయకుండా ఉండటం వల్ల వాళ్ళకు అధిక వడ్డీ కూడా పడుతుంది. రైతాంగానికి చాలా నష్టమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం మాకు 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది అని చెప్పి చాలామంది రైతులు ఆశతో ఎదురు చూసి రెన్యువల్ చేసుకోకుండా వాళ్ళ యొక్క లోన్లను, క్రాప్ లోన్స్ను, మార్టిగేజ్ లోన్స్ను రెన్యువల్ చేసుకున్నట్టయితే సకాలంలో రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకు వడ్డీ తక్కువ పడుతుంది. మరి వడ్డీ రూపంలో వాళ్ళకు నష్టం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంట్లో ఏదైనా తేడా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోకి రండి, మేము వస్తాం. రైతులందరూ ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదో వాళ్ళే స్వచ్ఛందంగా తెలియజేస్తారు మీకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కూడా రైతులే. 70% మంది రైతులు వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. వాళ్ళు పండించి దేశానికి అన్నం పెడితే రైతుకు సున్నం పెడుతున్నటువంటి మరి ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి. మరి ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మరి బోనస్, కౌలు రైతుకు అన్నీ కూడా రైతుల మీద వాగ్దానాలు చేసి రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చినారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చెప్పారు 7,500 ఒక క్రాప్కు, వానకాలం 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయలు. కేసీఆర్ కేవలం 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు ఎన్నోసార్లు ఈ విషయాన్ని తెలియజేసేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు నువ్వు ఇయ్యలేక మరి 6,000 రూపాయలే మరి ఇస్తానని చెప్పి, పంటకు 6,000, 12,000 రూపాయలే ఇస్తా అని చెప్పి మరి మొన్న వానకాలం 1 రూపాయి కూడా నువ్వు రైతు బంధు వేయలేదు, రైతు భరోసా వేయలేదు. 70 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రైతు బంధుకు అర్హులుగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా నువ్వు ఈరోజు మోసం చేసినావు. మరి ముఖ్యమంత్రి గారు 7,500 ఇస్తా అని చెప్పి 6,000 రూపాయలు తగ్గించినావు. సంవత్సరానికి 12,000 మాత్రమే, అంటే 3,000 రూపాయలు తగ్గించినావు. మరి 12,000 వేస్తాను, ఇవన్నా నువ్వు సక్రమంగా వేస్తావా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే రైతులందరూ ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో, కేసీఆర్ గారు స్వయంగా రైతు వ్యవసాయం చేసిండు. మరి నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నీకు రైతుల మీద సరైనటువంటి అవగాహన లేదు,
నీ ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చెప్పడం జరిగింది, రేపు చేస్తున్నా రుణమాఫీ, ఎల్లుండి చేస్తున్నా, రైతు బంధు రేపు ఇస్తున్నా, ఎల్లుండి ఇస్తున్నా. ప్రతి సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకంటే నేను కూడా జిల్లా రైతు బంధు నల్గొండ అధ్యక్షుడిగా పనిచేసిన. ప్రభుత్వంలో ఎకరం రైతులు ఎంతమంది ఉన్నారు, 2 ఎకరాల రైతులు ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల రైతులు ఎంతమంది ఉన్నారు, 30 ఎకరాల రైతులు ఎంతమంది ఉన్నారు, పూర్తి సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. నీకు మంత్రివర్గ ఉపసంఘం అవసరం లేదు, ఏది అవసరం కూడా లేదు. నువ్వు కనుక స్వచ్ఛంగా రైతాంగాన్ని కాపాడదలుచుకుంటే, రైతులను ప్రోత్సహించదలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న వానాకాలం రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూసి గత 12 సార్లు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 11 సార్లు బ్రహ్మాండంగా రైతు బంధు వేయటం జరిగింది. మరి నువ్వు రైతు బంధు వేస్తామని చెప్పి లక్షలాది మంది రైతులు ఎదురు చూసారు. కానీ నువ్వు రైతు బంధు వేయలేదు, నువ్వు చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా వేయలేదు. అంటే కేవలం మోసం, రైతులను మభ్యపెట్టి రోజులు గడపాలని చూస్తున్నావు. ఇది చాలా అక్రమం, అన్యాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రేపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు, రైతు సమస్యల మీద అవగాహన ఉంది చేపట్టి ఆయన కొంతమంది మా పార్టీ నాయకులు, కొంతమంది రైతులు ఆయనకు సూచన చేసిరు. ఓ 10 ఎకరాల వరకే రిస్ట్రిక్షన్ పెట్టండి, 5 ఎకరాల వరకే రిస్ట్రిక్షన్ పెట్టండి, రైతు బంధు ఎక్కువ ఉన్న వాళ్ళకి వేయొద్దని చెప్తే ఆ సందర్భంలో కేసీఆర్ గారు మరి ఒక వ్యవసాయం చేసే రైతు 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా ఒక్కోసారి రోగం వచ్చి ఒక్కోసారి నీళ్లు బారక పంట ఎండిపోయినప్పుడు ఆయనకు మరి పెట్టుబడులు రాక ఇబ్బందులు పడి పిల్లలను చదివించుకునే పరిస్థితి లేదు, కుటుంబ పోషణించుకునే పరిస్థితి లేదు. 20 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా ఈ రాష్ట్రంలో మరి ఇండస్ట్రీలకు కానీ పెద్ద పెద్ద సంస్థలకు కానీ అనేక సబ్సిడీలు ఇస్తున్నాం. రైతుకు పెట్టుబడి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఇవ్వాల్సిందే ప్రతి ఒక్క రైతుకు కూడా అని చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి మీరు ముఖ్యమంత్రిగా మరి మీరు ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఏ విధంగా కాపాడతారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే రైతు భరోసాను ఏ ఒక్క రైతుకు కూడా వదిలిపెట్టకుండా సాగు చేసే రైతుకే ఏమని మేము డిమాండ్ చేస్తున్నాం. బీడి భూములకు, పట్టా గుట్టలకు ఇవ్వమని మేము కూడా ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా మరి కొంత సర్వే చేసి ఎక్కడెక్కడైతే బీడు ఉన్నాయో, గుట్టలు ఉన్నాయో వాటిని మినాయించమని చెప్పిండు. కింది స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి అక్కడక్కడ లేని దగ్గర తొలగించిర్రు. కొన్ని ప్రాంతాల్లో సరే కొంత ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళు అక్కడ లోకల్గా కింది స్థాయిలో మరి కొంత అధికారులను మేనేజ్ చేసుకొని ఏదైనా చేసి ఉంటే వాళ్ళకు కొద్ది గొప్ప ఏమైనా రైతు బంధు పడి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా నేరుగా రైతుకు పోయే విధంగా మరి కేసీఆర్ గారు చేసిరు. మీరు కూడా అదే విధంగా రైతులను కాపాడాలి, తెలంగాణ రైతులను కోరుతున్నాను. తర్వాత రైతు బీమాకు వస్తే చిన్న రైతులు పాపం వ్యవసాయంలో నష్టపోయి మరి పిల్లలు పెళ్లిళ్ళకు వచ్చి వాళ్ళు వేరే వ్యసనాలకు బాసనైన వాళ్ళు, బానిసలుగా మారిన వాళ్ళు అప్పులైతే ఏదైనా మరణిస్తే వెంటనే 5 లక్షల రూపాయలు ఎలాంటి లంచం లేకుండా వారం రోజులనే 10 రోజుల లోపే వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చి వాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకొని ఇంకా వేరే విధంగా ఆ డబ్బును ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ విధంగా రైతు బీమా పథకం అనేది ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాన్ని పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి మీరు కూడా ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలని ఒక రైతుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు రైతు భరోసా వానకాలం 6,000, మీరు అన్న ప్రకారమే యాసంగి 6,000 కలిపి 12,000 రూపాయలు రేపు సంక్రాంతి తర్వాత మీరు ప్రతి రైతు అకౌంట్లో వేయాలని చెప్పి నేను ప్రధాన డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళందరూ మరి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసాకు, రైతు బంధుకు అర్హులు, రుణమాఫీకి అర్హులు. మరి మీరు రుణమాఫీ కేవలం 35 నుంచి 40% చేశారు. మిగతా రైతులందరూ కూడా రుణమాఫీ వెంటనే చేసి మరి కొంతమంది రైతులకు మీకు
రూపాయలు ఉన్న పైన ఉన్న రైతులకు కూడా మీకు రుణమాఫీ జరిగింది అని పేర్లు వచ్చాయి లిస్టులో. కానీ వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బు క్రెడిట్ కాలేదు. వాళ్ళకు కూడా వెంటనే డబ్బు క్రెడిట్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా మంత్రులు ఇద్దరు కూడా, మన యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వెంకరెడ్డి గారు కావచ్చు, వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వారిని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రైతు ఉద్యమం వస్తుంది అతి త్వరలో. రైతాంగం అంతా కూడా చేతబూని వాళ్ళు కనుక ఏకమైతే ఈ ప్రభుత్వం నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు చైతన్యవంతులై, రైతులకు అర్థమవుతుంది మీరు చేసే మోసం. రైతులు కనుక చైతన్యవంతమైతే మీరు రైతుకు ప్రకటించిన ఏ స్కీము కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఎందుకు ఇది ప్రత్యక్షంగా నేను మరి మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నా. మీరు రండి గ్రామీణ ప్రాంతాల్లోకి, రుణమాఫీ ఎంత పర్సెంటేజ్ చేసిర్రు, రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిర్రు, అదేవిధంగా బోనస్ కూడా బోగసే. మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరు బోనస్ ఇస్తానన్నారు, ఏ పంటకని చెప్పలేదు. బోనస్ ఇస్తాం పూర్తి స్థాయిలో, ప్రతి రైతుకు పండించిన రైతుకు బోనస్ ఇస్తాను. తర్వాత పవర్లోకి వచ్చినాక మరి సన్న రకానికే ఇస్తాను. సన్న రకం రైతులు మరి ఈ ప్రాంతంలో చాలా వరకు 90% కూడా ఎక్కడ కూడా మార్కెట్ యార్డులు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమ్మరు, నేరుగా విక్రయిస్తారు. మరి వాళ్ళకు రేటు కూడా మద్దతు ధర రాలేదు. కేవలం 2300, 2200 అమ్ముకున్నారు. మొన్న జరిగినటువంటి ఇష్యూలో వానకాలం మరి కనీసం మీరు వాళ్ళకు బోనస్ ఇస్తే 500 రూపాయలు కల్పిస్తే రైతులు వాళ్ళ యొక్క పెట్టుబడి లాభం వెళ్తుంది. మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా రైతును మోసం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను బొందబెట్టే పని చేస్తుందని చెప్పి ప్రతి రైతులో కూడా అభిప్రాయం వస్తుంది. మిమ్మల్ని తప్పకుండా రైతులందరూ కలిస్తే మీ ప్రభుత్వం పతనం ఖాయం. మీరు వేరే విషయాలన్నీ కూడా దృష్టి పక్కకు పెట్టి రివెంజ్ రాజకీయాలు, రేవంత్ రెడ్డి గారు, మీరు కేటీఆర్ గారు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసిర్రు. మరి రేవంత్ రెడ్డి మంత్రిగా ఉండి ఆయన అభివృద్ధి చేస్తే మీరు ఆయన మీద కక్ష తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు సందేశం పోతుంది. మీరు న్యాయపరంగా చేయండి, ఎవరైనా తప్పు చేస్తే దండించండి. దానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం కూడా సహకరిస్తాం. కానీ రివెంజ్ రాజకీయాలు చేయకండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా రైతులందరికీ, ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా, మరి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ముఖ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు మీ దగ్గర. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 14 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఎప్పటికి కూడా ఒక మంత్రి ఇచ్చే ప్రకటన ఒక విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి ఇచ్చే ప్రకటన ఒక విధంగా ఉంటుంది. మరి రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, కౌలు రైతు కావచ్చు, ఏ విషయంలో కూడా సుస్థత లేదు, నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఎప్పుడేం చెప్తున్నారు, ఎప్పుడేమవుతుంది తెలియకుండా ఉంది. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రణాళిక పెట్టుకొని మీరు ఏం చేయాలి, ఏది చేసినా మరి మీరు తప్పకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తే తప్పకుండా మరి అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకొక విషయం, మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాటికి ప్రజల్లో కూడా కేసీఆర్ గారే బాగా చేసిండ్రా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగాలేదురా అనేది ఇప్పటికే 14 నెలలే వచ్చింది. మరి కేసీఆర్ గారు ఎంత బాగా చేస్తే మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారో మీరు ముఖ్యమంత్రిగా ఇది గ్రహించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఒక రాజకీయ పేలాపంతో కానీ రాజకీయ ఆపేక్షతను కానీ చూడలేదు. కేవలం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి వ్యవసాయానికి అవసరమైనటువంటి అన్ని కూడా సమకూర్చింటుడు. 24 గంటలు కరెంటు కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, అన్ని రకాలు రైతుకు పెట్టుబడి కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాల రైతు పండించిన పంటకు కూడా అనేక కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్య సేకరణ కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో రైతును ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. దానివల్లే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అదనంగా 1 కోటి ఎకరాలు
సాగు కూడా పెరిగింది, మరి వరి ఉత్పాదన కూడా పెరిగింది. మరి ఇన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయిండు. మీరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తీసుకొని చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఏకమయ్యే సమయం ఆసన్నమైంది. రైతులు చాలా తెలివికల్లోళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వ్యవసాయం దగ్గర పోతారు, 24 గంటలు వ్యవసాయం చేసుకుంటారు, వేరే రాజకీయాలు చేయరు. కానీ మీరు రైతులను ఈ విధంగానే దెబ్బ కొడితే, మోసం చేస్తే మాత్రం రైతు చైతన్యవంతం అయితే ప్రభుత్వాలు ఉండవు. మరి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే రైతు భరోసాను ఇమ్మీడియట్లీ ఎలాంటి నిబంధన షరతు లేకుండా రైతు భరోసాను వెంటనే రిలీజ్ చేయాలి. వానకాలం ఇవ్వలేదు, వానకాలం వేసవి కలిపి 12,000 వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి రుణమాఫీ కూడా కాని రైతులందరికీ కూడా 35% అయింది. మరి మిగతా 60-65% కూడా వెంటనే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి మీరు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. గత 12 క్రాఫులుగా మరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకు 6,469 కోట్ల రూపాయలు మరి నల్గొండ జిల్లా రైతులందరికీ కూడా 12 దప్పాలుగా ఇవ్వడం జరిగింది. వానకాలం యాసంగి మరి 11 దప్పాలుగా కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. 12వ దఫా కూడా కేసీఆర్ గారు మరి డబ్బులు అక్కడ అట్టిపెట్టి రైతులందరికీ ఇస్తా అంటే మన గౌరవ రాష్ట్రం ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టి మీరు ఆపురి, ఇవి ఇవ్వద్దు, ఈ వానకాలం ఈ యాసంగి మరి 7,500 రూపాయల మట్టి ఇస్తా అని చెప్పి మరి ఆయన 7,500 కాదు కదా, మేము అట్టిపెట్టిన డబ్బులు 5,000 ఎమ్మటే రిలీజ్ చేసిండు. ఆయన చేసింది ఏం లేదు. 12 సార్లు కూడా మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే నల్లగొండ జిల్లాకు 6,469 కోట్ల రూపాయలు 5,13,000 మంది రైతులకు నల్లగొండ జిల్లాలో రైతు బంధు ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా రైతు బంధు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాందే, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాందే. కాబట్టి మరి ఆయనకు అవకాశం వచ్చిన ఒక్కసారి వానకాలం కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిండు. ఇప్పుడు 15,000 చెప్పి కేవలం సంవత్సరానికి 12,000 రూపాయలు అంటుండు. మరి రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతులు అందరూ కూడా గమనిస్తున్నారు. రుణమాఫీ విషయం కానీ అన్ని విషయాల్లో తప్పకుండా రైతులంతా చైతన్యం కావాలి, రైతులంతా చైతన్యమయ్యే సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.